నమస్తే వెల్కమ్ టు రాకీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువకుల పాదయాత్రకు 2 ఏళ్లు ప్రతి హామీని నెరవేర్చుతామని లోకేష్. పరకట్చెర్ల రోడ్డు నిర్మాణంలో వైకాపా వర్గీయుల భూమి ఆక్రమించారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసిన ఆరోపణ ఖండించిన టీడీపీ వర్గీయులు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనతో పెట్టుబడుల వరద. లోకేష్ విజయవంతంగా యువకులను పాదయాత్ర చేశారని ఎమ్మెల్యే అరవింద్ బాబు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావేదిక సమస్యలు విన్నవించిన ప్రజలు. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో ముగిసిన గీతా జ్ఞాన యజ్ఞ ఉపన్యాసం. అందరికీ కృతజ్ఞత తెలిపిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. నర్సరావుపేట పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వచ్చారు. ఎస్పీ శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ సంతోష్ కుమార్ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బృందం దావోస్ పర్యటన విజయవంతమైందని 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఏపీ ప్రభుత్వంతో పారిశ్రామికవేత్తలు ఒప్పందం చేసుకున్నారని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే జూన్ నాటికి రాష్ట్రంలో పాడైన రోడ్లన్నింటికీ మరమ్మతులు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో అనేక రకాలుగా పెడుతున్న పోస్టుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంకుటిత దీక్షతో లోకేష్ యువకుల పాదయాత్రని విజయవంతంగా పూర్తి చేశారన్నారు. పాదయాత్ర పూర్తయి 2 ఏళ్లు గడిచిన సందర్భంగా లోకేష్ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే చేస్తూ మరి గడిచిన వారంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు దావోస్ పర్యటన సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఏవైతే నిధులు తీసుకురావడం జరిగిందో, ఏ కంపెనీల ద్వారా ఎంఓఏలు జరిగినాయి, ఒప్పందాలు జరిగినాయి, ఇవన్నీ కూడా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వీటన్నిటిని కూడా దృష్టి పెట్టి ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల్ని ఏదైతే దావోస్ లో జరిగిన ఒప్పందాలన్నీ కూడా ఇవాళ తీసుకురావడం జరిగింది. దీన్ని మీడియా దృష్టికి తేవడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 2 వారాల క్రితం వైజాగ్ పర్యటన సందర్భంగా మరి నారా లోకేష్ బాబు గారి అనుభవంతో మరి మిట్టల్ కంపెనీ నుంచి, అదేవిధంగా నిస్సాన్ కంపెనీ స్టీల్స్ నుంచి కూడా 1,46 లక్షల పెట్టుబడులు తేవడం జరిగింది. దానికి శంకుస్థాపన కూడా జరగడం జరిగింది వైజాగ్ లో. అదే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా మరి శంకుస్థాపన జరిగినాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వారు కొత్తపాలెం నుంచి కోటపొండ దాకా 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. శివరాత్రి సందర్భంగా ఈ వీటిని రిలీజ్ చేశారు. ఈ రోడ్డు కూడా ఇప్పుడే మొదలు పెట్టడం జరిగింది. రేపు పండగకల్లా అయిపోద్ది. అదేవిధంగా కోటపొండ దగ్గర ఉన్న రింగ్ రోడ్డు ఉంది, గిరి ప్రదక్షిణ రోడ్డును కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పండుగ లోపల పూర్తి చేయమని వారు చెప్పడం జరిగింది. దానికి కూడా నిధులు మంజూరు అవుతాయి. అంటే మన ప్రయత్నం అనేది లోపల లేకుండా ప్రతిసారి మనం మినిస్టర్లు కలుస్తున్నాము. అదేవిధంగా రేపు మార్చి నుంచి దాదాపు నిధులు అన్ని కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. మార్చి నుంచి జూన్ లోపల రోడ్లు వేసుకోవడం కానీ, కాలువలు కట్టించడం కానీ, మరి అభివృద్ధి పనులన్నీ కూడా శ్రీకారం చుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నందమూరి కుటుంబంలో ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారికి ఈ బహుమతి ఇవ్వడం అనేది, సత్కారం అనేది చాలా గొప్ప విశేషం. మరి తెలుగు ప్రజలందరి తరఫున మేము బాలయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నారా లోకేష్ బాబు గారి యువకుల పాదయాత్ర ఇవాళకి మొదలుపెట్టి 2 సంవత్సరాలు గడిచింది. కష్టం అనుకున్నది, అసాధ్యం అనుకున్నది కూడా ఆయన సాధించి నారా లోకేష్ బాబు గారు మరి యువకుల అన్నదండలతోటి, ప్రజలతోటి యువకుల పాదయాత్ర ఎంతో ఘనంగా ముగించారు. అదేవిధంగా ఎవరైతే పాదయాత్ర చేశారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు వస్తున్నాయి కాబట్టి నారా లోకేష్ బాబు గారి కష్టంతో, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ఇవాళ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అందువల్ల నారా లోకేష్ బాబు గారికి మరొకసారి యువకుల పాదయాత్ర చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
తాను యువగలం పాదయాత్రకు శ్రీకారం 2 ఏళ్లు గడిచిందని ప్రజలకు దగ్గరగా ఉండేందుకు ఈ పాదయాత్ర ఎంతో ఉపయోగపడిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల కష్టాలు అర్థం చేసుకునేందుకు ఈ పాదయాత్ర ఉపయోగపడిందన్నారు లోకేష్. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని తాను మంత్రి అయినప్పటికీ ప్రజల మధ్య ఉంటున్నట్టు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తూ ఉన్నట్లు లోకేష్ వెల్లడించారు. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్ లో, వై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని. ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నా, ఏదో టైంలో వస్తాను, స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నా అనుకున్నా అని రాసా. కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు, నాకు అర్థమైంది స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్ మంచిది అని. పాదయాత్ర రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది. ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకున్న వాడిని. సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా, నన్ను ఎవరైనా కలిసినా, ఒక మెసేజ్ నాకు వచ్చినా, తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను. సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను, ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, అంటే ఎలాంటి సందేహం లేదు. రెండోది, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు, కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం నేను. నర్సరాపేట భువనచంద్ర టౌన్ హాల్లో 9వ రోజు గీతా జ్ఞాన యజ్ఞం శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగ ఉపన్యాసాన్ని పూజ గురుజీ యజ్ఞానంద స్వామి ప్రబోధించారు. ఈ ఉపన్యాస కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రంతో ఘనంగా ముగించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గునుగుంట్ల కోటేశ్వరరావు, ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో కోటప్పకొండ తిరుమల తిరుపతి దేవస్థానం వేద విజ్ఞాన పీఠం విద్యార్థులు వేద మంత్రాలు ఆలపించారు. యోగ పండితులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి సుధా రాజేశ్వరి భక్తులతో జ్యోతి ప్రజ్వలన చేశారు. కట్టవాణి బృందం ప్రదర్శించిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు, భక్తులు, యోగ పండితులు, నాయకులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు కృతజ్ఞత తెలిపారు. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాన్ని గీతగా చేస్తే అది గోమాతగా ఉండే, అన్ని ఉపనిషత్తుల సారము గోమాత ఇదే. సర్వోపనిషతో గావః గోప్తా గోపాలనందన. ఎవరు ఈ ఉపనిషత్తుల సారాన్ని మొత్తాన్ని ఎదికేవారు అంటే అది సాక్షాత్తు మధుసూదనుడే. వారికి సాదర స్వాగతం పలుకుతుంది వేదిక. అలానే ఈ రోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అదే రోజు ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం. విజ్ఞాన నిర్వహణలోనే అనేక రకాల ప్రపన్న పరిచాతాయ జీవో వినయితా సాక్షి ముకుంద వత్సలో వత్సలో వత్సే రత్నగర్భో ధనేశ్వరః ధర్మగృద్ధర్మే సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా సత్య ధర్మ త్రివిక్రమః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః. అలానే మన వాణి గారు, అలానే శిరోమణి గారు, కొంచెం వెనక జరుగురా. రావాలి స్వామివారిని మిరియాల హరి గారు, గోపాలరావు గారు.
పరిత్యాగి అయినారో వారు రాష్ట్రానికి దేశానికి అధికారులు అయితే వాళ్ళ వలన సంపూర్ణంగా మానవులకి జరగాల్సినవన్నీ జరుగుతాయండి. వారు చేస్తున్న సత్కర్మల వలన వారికి ఉన్నటువంటి సదృష్టి వలన వారు అనేక అవధులను కూడా అధిగమించి ఇంకా 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 ఉన్నతంగా గొప్ప సేవలు అందించడానికి అధికారాలు కూడా పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. భగవద్గీత 18 అధ్యాయాల్లో అష్టాదశ అధ్యాయాలు 18వ అధ్యాయాన్ని పూర్తి చేయడం జరిగింది. వారి శిష్యులు చాలా మంది కూడా 8 సంవత్సరాల నుంచి కూడా వారికి శిష్యులు జన్మానంద మిషన్కి వెళ్ళి మరి గీత జ్ఞాన యాగం చేస్తూ ఉంటారు. వారందరి ఆశీస్సులతోటి వారి కార్యక్రమాన్ని విజ్ఞానంద స్వామి గారు ఇక్కడ, యోగానంద స్వామి గారు ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక చక్కటి చినుకు చినుకు ఒక్కొక్కటి పడుతున్నప్పుడు వర్షం పెద్దదై అదే తుఫాన్లాగా మారి సముద్రంగా మారుతుంది. ఆ విధంగా 7 రోజుల్లో జనం కూడా గీతా యజ్ఞ సారాంశాన్ని తెలుసుకోవడానికి, పవిత్రమైన ధర్మాన్ని కాపాడటానికి, ఈ విధంగా మరి ధర్మ పరిపాలన చేయటానికి, ప్రజా పరిపాలన చేయటానికి ఆ రోజుల్లో రాముడు, కృష్ణుడు, అదేవిధంగా ఇవాళ కలియుగం కాబట్టి కలియుగంలో ఇవన్నీ కూడా మనకు తెలియజేయాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా పొద్దున్న లేస్తే డబ్బులమ్మడి పరిగెత్తుంటాం. సైన్స్ టెక్నాలజీ పెరిగింది కానీ మనమైతే వాళ్ళ డబ్బులమ్మటే పరిగెత్తున్నాం. స్వామివారు చెప్పినట్టు కొంత టయాన్ని యోగాకి కేటాయిస్తే చాలా మంచిది. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని రొంపిచెర్ల మండలం పరగటిచెర్ల గ్రామస్తులు ఖండించారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ వర్గీయుల పొలాల్ని ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేపట్టారని మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపణ చేయడం సరికాదని టీడీపీ వర్గీయులు అన్నారు. గత 50 ఏళ్లుగా పరగటిచెర్లలో వైసీపీ వర్గీయుల రోడ్డుని ఆక్రమించుకున్నారని, దిగువ భూములకు సాగునీటి ఇబ్బందులు ఉన్నాయని, ఆ సమస్యను పరిష్కరించేందుకు మాత్రమే రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. అందులో వైసీపీ వర్గీయులకు చెందిన 1 సెంటు భూమి కూడా రోడ్డు నిర్మాణంలో పోలేదని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కనీస అవగాహన కూడా లేకుండా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఇది గతంలో 36 సంవత్సరాల క్రితం రైతులకు పేసీలు వస్తే మేము అందరం వచ్చి పరిష్కారం చేసాం. ఆ రోజు ఒప్పంద పత్రాల మీద నా సంతకం కూడా ఉంది. రైతులకు అవసరం అని చెప్పి రోడ్లు వేసారు తప్పితే ఎవరు వైసీపీ వాళ్ళు వేయలేదు. ఇప్పుడు దాకా వైసీపీ వాళ్ళు రోడ్లు ఆక్రమించుకొని పైరు పంటలు పండించుకున్నారు. కానీ ఇప్పుడు రైతులు అవసరం కాబట్టి సర్వే చేసి రోడ్లు వేస్తున్నారు తప్పితే ఎవరి చేలలోకి పోలేదు. ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవస్థలు మానుకొని ఫీల్డ్ లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. మాది రొంపిచెర్ల మండలం పరగటిచెర్ల గ్రామం. నా పేరు కామినేని వెంకటరంగారావు, మా నాన్నగారి పేరు కామినేని చెన్నయ్య. మాకు పూర్వం నుంచి ఇవన్నీ పూర్వవాస్తు భూములు. కాలువలు రాకముందు అంటే మనకి 1950 నుంచి నీళ్లు పారుదలలోకి వచ్చినాయి. అప్పటి నుంచి కూడా అంతకుముందు కూడా ఈ పొలాలకి, మెట్ట పొలాలకి నీళ్ళకి బాగా ఇబ్బందికరంగా ఉండేది. అప్పుడు కింద నుంచి స్ట్రైట్గా 6 మూల డొంకలు ఉండేవి. ఆ డొంకలు ఉన్నప్పుడు అందరూ అటే పోయేవాళ్ళు. అప్పుడు కాలువలు లేవు, రోడ్లు లేవు. ఇప్పుడు కాలాలు మారిన తర్వాత కాలువలు వచ్చి రోడ్లు కావాల్సి వచ్చింది ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటే కమర్షియల్ పంటలు వేస్తున్నారు, జనాలు పోవాలన్నా రావాలన్నా అవి కావాలి. ఈ కామినేని ఏరయ్య అనే అతను కొడుకులు 91లో ఈ భూమి కొన్నారు 12 ఎకరాలు. ఆ కొనేటప్పుడు కింద వైపు దారి ఉంది, ఇటు కాలువ కట్ట ఉంది. అప్పుడు వాళ్ళు మా నాన్నగారిని, మా పెదనాన్న వాళ్ళని ఒప్పించి అటు 2 పక్కలు ఎందుకు ఈ కాలగట్ట బాగు చేస్తాం, మీదరు కూడా కాలగట్ట బాగు చేయండి, పోతామని ఒప్పుకున్నారు. తన భర్త నుండి ప్రాణ రక్షణ కల్పించారంటూ హైదరాబాద్ కు చెందిన మౌనిక అనే మహిళ నర్సరావుపేటలోని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సాంబశివనగర్ కు చెందిన పుల్లకూరు సందీప్తో 10 ఏళ్ల క్రితం వివాహమైందన్నారు. అయితే గత 2 ఏళ్లుగా వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించింది. పిల్లల్ని చదివించుకుంటూ వారింట్లో నివాసం ఉంటున్న తనను బెదిరిస్తున్నారని తెలిపింది. పిల్లలతో పాటు తనకు ఎటువంటి ప్రాణహాని జరిగినా భర్తదే పూర్తి బాధ్యత అన్నారు. నమస్కారం అండి, నా పేరు పుల్లగూర మౌనిక. పుల్లగూర సుధీర్ చిలకలూరుపేటకు చెందిన వ్యక్తి 2014లో హైదరాబాద్కి వచ్చి నన్ను లవ్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చర్చిలో పెళ్లి చేసుకున్నాడు. చిలకలూరుపేటకు చెందిన సుధీర్, పుల్లగూర సుధీర్, సాక్షి మీడియా. అతను ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. 2 పిల్లలు సార్ వీళ్ళు.
ఇప్పుడు నాకు వద్దు అని వేరే అమ్మాయితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని, కాలేజ్లో స్టూడెంట్తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని నన్ను వద్దు, నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమని అరెస్ట్ చేస్తున్నాడు. నేను సెప్టెంబర్ 4న కేసు ఫైల్ చేశాను. ఇప్పుడు స్టేషన్లో ఉన్న పోలీసులని, కరెంట్ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ని, వాళ్ళని నేను సాక్షి మీడియా అని వాళ్ళని బెదిరిస్తున్నారు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మేనత్త విజయమ్మ, వాళ్ళ అక్క కవిత, వెంకట్ వీళ్ళందరూ కలిసి నన్ను హరాస్ చేస్తున్నారు సార్. నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి, నా ఇంటికి వచ్చి నన్ను కొడుతున్నారు, నా పిల్లల మీద అరుస్తున్నారు. ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దు, అతను వదిలేసి వెళ్ళిపోమని వాళ్ళ మేనత్త, వాళ్ళ అక్కలు, వాళ్ళ బావలు హరాస్ చేస్తున్నారు. అందరికీ ఆయన ఏంటంటే సాక్షి మీడియా, నేను సాక్షి మీడియా అని చెప్పుకొని అందరిని బెదిరిస్తున్నాడు. నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, నన్ను ఇంట్లో నుండి పంపించడానికి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరినీ నేను సాక్షి మీడియా మీ అంతు తెలుస్తాను, మీ ఏమన్నా ఉన్నా, మీరు డీటెయిల్స్ ఏమైనా ఉన్నా నేను అన్ని బయటేస్తానని వాళ్ళ మీద బెదిరిస్తున్నారు సార్. కరెంటు నేను నా పిల్లల్ని పెట్టుకొని ఉంటున్నాను, కరెంట్ కట్ చేయించాడు. కరెంట్ ఆఫీస్లో ఏఈ మేడంని కూడా బెదిరించాడు. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశాము. ఛార్జ్ షీట్ వేయకుండా సార్ని కూడా, సిఐ సార్ని కూడా ఛార్జ్ షీట్ వేయొద్దు అని వాళ్ళని బెదిరిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని నేను సాక్షి మీడియా అని అందరినీ బెదిరిస్తూ నన్ను వెళ్ళిపోమని, నన్ను నా పిల్లల మీద అరెస్ట్ చేస్తున్నాడు సార్. నాకు నా పిల్లలకి ఏదైనా జరిగితే నా పుల్లగుర సుధీర్, విజయమ్మ, కవిత, వెంకట్, ఇందిర, నాగభూషణ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళ అక్కలు, వీళ్ళ బావలే కారణం సార్. అది నాకు వాళ్ళ నుండి ప్రాణ భయం ఉంది సార్. మీరే కాపాడు. ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను. అఖిల భారత విద్యార్థి సమైక్య పల్నాడు జిల్లా సభ్యులు జిల్లా కలెక్టర్ మెమోరాండం అందించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో జిల్లా అడిషనల్ ఎస్పీ సంతోష్ కుమార్ ను కలిశారు. నర్సరావుపేట మండలం కాకని జేఎన్టీయూ కళాశాల వద్ద బస్ షెల్టర్ నిర్మాణానికి విజ్ఞప్తి చేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు అన్నారు. కళాశాల విద్యార్థులను ఆకతాయిలు గొడవ చేస్తున్నారని, ప్రైవేటు కళాశాల యాజమాన్యం ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై చర్య తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఈ రోజు కలెక్టరేట్కి ఎందుకు రావడం జరిగింది అంటే, నర్సరావుపేటలోనే ఉన్న జేఎన్టీ కాలేజ్ దగ్గర స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి బస్ స్టాప్ని, షెల్టర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఒక వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఇంకా ప్రైవేటు యాజమాన్యాలు ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ నారాయణ కాలేజీలో అనంతపురంలో చనిపోయిన స్టూడెంట్ ఇది కూడా మేము ఈరోజు నారాయణ కాలేజీ మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ని ఈ సందర్భంగా ఈ రోజు కలెక్టర్ గారికి కూడా దాని మీద కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇంకా రేపు వచ్చే నెల 11వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్ జరుగుతాయి. వాటికి కూడా హాల్ టికెట్లు ఆపుదామని చెప్పి గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం పథకం ఇంకా ఏ ఒక్క స్టూడెంట్ కి పడలేదు. దాని మీద కూడా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద వెంటనే కలెక్టర్ గారు కూడా మాకు రెస్పాండ్ అవ్వడం జరిగింది. వెంటనే నేను ఫార్వర్డ్ చేస్తానని చెప్పి, గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తానని చెప్పి కూడా తెలియడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళకు కూడా దాన్ని జేఎన్టీ కాలేజ్ దగ్గర బస్ స్టాప్ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి వెంటనే నేను కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మా ఏఎస్ఎఫ్ కి తెలియజేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నా ధన్యవాదాలు. రొంపిచెర్ల మండలం మాచవరం ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయాలని ఆ గ్రామస్తులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు విన్నవించారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులు హైస్కూల్ విద్య కోసం 6 కిలోమీటర్ల దూరం వెళ్తున్నారన్నారు. తమ ఊరి పాఠశాలను మరొక గ్రామ ఉన్నత పాఠశాల విలీనం చేయనున్నారని తెలియడంతో అప్గ్రేడ్ చేయాలని కలెక్టర్ని వేడుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. సార్, నా పేరు పోతిరెడ్డి అబ్రహాము, మాది మాచవరం గ్రామం, రొంపిచెర్ల మండలం, పల్నాడు జిల్లా. మా గ్రామంలో 8th వరకు చదువు చెప్తా ఉన్నారు సార్. మరి 9th 10th లేని కారణం చేత చాలామంది తల్లిదండ్రులు 5th అయిపోగానే 6th క్లాస్కి బయటికి పంపిస్తూ ఉన్నారు. మరి స్థామత లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మా గ్రామంలో. మరి 9th 10thకి బయటికి పంపించాలంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. కాబట్టి మా మీద దయ ఉంచి మా స్కూల్ని మరి హై స్కూల్గా మార్చవలసిందిగా మరి కలెక్టర్ గారికి, డిఓ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మా బాబు కూడా అదే స్కూల్లో చదువుతూ ఉన్నాడు. 2nd క్లాస్ నుంచి మా బాబుని గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తూ ఉన్నాను. ఇప్పుడు 6th క్లాసు, మా బాబుది 8th క్లాస్ అయిపోతే ఇప్పుడు 9th 10th బయటికి పంపాలంటే నాకు అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మా గ్రామంలో 5,000 మంది జనాభా ఉన్నారు. మరి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని
మరి బయటికి పంపిస్తూ ఉన్నారు ఆటోల్లో మరి బస్సుల్లో. మరి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది, అది భారంతో కూడుకున్నటువంటిది. మా ఊర్లోనే 10th వరకు చెప్పినట్లయితే మా పిల్లలు ఊరు దాటి బయటికి వెళ్లకుండా మా ఊర్లోనే చదువుకోవడానికి మాకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మా మీద దయ ఉంచి మా స్కూల్ని డిగ్రేడ్ చేయకుండా మరి హై స్కూల్గా అప్గ్రేడ్ చేయాలని చెప్పి మరి అధికారులు అందరినీ కూడా మేము విన్నవించుకుంటూ ఉన్నాము. మాది రంపచర్ల మండలం మాచవరం గ్రామం. మా ఊర్లో ఎంపీపీ స్కూల్ ఉంది. ఇప్పుడు ఒక 100 మంది పిల్లలు ఉన్నారు. 1 నుంచి 8 దాకా మాకు క్లాసులు నడుస్తున్నాయి. మాకు మంచి మాస్టర్లు ఉన్నారు. స్కూల్కి సరిపోయిన గదులు ఉన్నాయి. రూమ్స్కి వాళ్ళ ఇబ్బంది ఏమి లేదు. స్కూల్ పరిసరాలు మొత్తం బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ 9, 10వ తరగతి లేని కారణంగా సుమారు ఒక 6 కిలోమీటర్లు 3 వాగులు దాటుకుంటా, ఒక నేషనల్ హైవే ప్రమాదకరమైన రోడ్డు దాటుకుంటా ఆటోల్లో బస్సులో వెళ్లాల్సి వస్తుంది. కానీ ఊళ్ళో తిరిగి తల్లిదండ్రులు కోరినా కూడా 9, 10 లేదు కదా మీ ఊర్లో, లేనందువల్ల మళ్ళీ ఆ 2 క్లాసులకు మేము ఊరన్నా చేర్చుకోవాలి కదా. 6లోనే ఊరన్నా చేర్చుకుంటే పోద్ది కదా, మా పిల్లలు కదలకుండా ఉంటారు కదా అనే భావంతో అక్కడ చేర్చుకొని మా గ్రామస్తులు అనేక రకాలమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను పడకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ వల్ల, ఆ రూల్ ద్వారా ఒక 60 మంది పిల్లలు ఉంటే హై స్కూల్ చేయొచ్చు అని ప్రపోజల్ పెట్టారు. కాబట్టి త్యాగరాజస్వామి 178వ ఆరాధనోత్సవాలు నర్సరావుపేటలో ఘనంగా నిర్వహించారు. శ్రీ సాయి అన్నమయ్య భాస్కర సంగీత కళాక్షేత్రం ఆధ్వర్యంలో విద్యార్థులు నగర సంకీర్తన చేశారు. త్యాగరాజస్వామి చిత్రపటంతో పూర్వ వీధిలో త్యాగరాజు కీర్తనలో భక్తి గీతాలను ఆలపిస్తూ నగర సంకీర్తన చేశారు. ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సంగీత ఉపాధ్యాయులు చంద్రకళ కోరారు. త్యాగరాజస్వామి 178వ ఆరాధోత్సవాలు జరుగుతున్నాయి. కావున అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ నీదండ మాకు నీవెందు బాకు వాదిలు నీకు. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయి అన్నమయ్య భాస్కర కళాక్షేత్రం నుంచి మేము నగర సంకీర్తన చేస్తున్నాం. ఈరోజు త్యాగరాజస్వామిది 178వ ఆరాధనోత్సవాలు తంజావూరులో చేసి వచ్చాను. ఆయనకి మనం చేసే భక్తిగా మేము నగర సంకీర్తన చేస్తున్నాము. ఈరోజు అందరూ వచ్చి పాల్గొనవలసింది కోరుతున్నాము. 3.5 ఏళ్ల క్రితం సాతులూరు యోగయ్యతో పాటు మరో కొంతమంది గంజాయి తాగిన మైకంలో విచక్షణ రహితంగా తనపై దాడి చేశారని న్యాయస్థానం విచారణ జరుగుతున్న ఈ కేసును ఉపసంహరించుకోకుంటే చంపుతామని కిరాయి గుండాలతో హత్యకు పన్నాగం పన్నారని నర్సరావుపేట వెంగళరెడ్డి నగర్కు చెందిన నాదెండ్ల మనోజ్ పోలీసులు ఉన్నతాధికారులకు ప్రజావేదికలో విన్నవించారు. జనవరి 25న సాతులూరు నుండి నర్సరావుపేట వస్తుండగా నర్సరావుపేట బైపాస్ రోడ్డుని డంపింగ్ యార్డ్ వద్ద 4 వ్యక్తుల ద్విచక్ర వాహనాలపై వచ్చి ఢీ కొట్టేందుకు ప్రయత్నించారని, కేసు వాపసు తీసుకోవాలంటూ కత్తులు చూపి తనను బెదిరించినట్లు ఫిర్యాదులో మనోజ్ వెల్లడించారు. నాదెండ్ల మనోజ్ కుమార్ అండి, మా సాతులూరు గ్రామం. 2021లో యోగి అనే అతను గంజాయి బ్యాచ్తో నాపై దాడి చేశాడు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణలో ఉంది. నన్ను పదే భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. వార్నింగ్లు ఇవ్వటం, నువ్వు స్టేషన్కి వెళ్ళినా నన్ను ఏం చేయలేవు, నా మీద రౌడీ షీట్ ఎత్తించుకున్నా, నా వెనక పెద్ద వాళ్ళు ఉన్నారు అని పదే బెదిరిస్తున్నాడు. 2 రోజుల క్రితం రాత్రి నన్ను 4 వ్యక్తులు నా బైక్ ఢీ కొట్టడానికి ప్రయత్నించి ఆపి మానవాదాలతో బెదిరించారు. నువ్వు కేసు విత్డ్రా చేసుకోకపోతే నిన్ను చంపుతాము ఎలాగైనా అని బెదిరించారు. ఇది సూపరింటెండెంట్ గారిని, పల్నాడు జిల్లా గవర్నర్ ఎస్పీ గారిని వాళ్ళు కలవడం జరిగింది. స్పందన కంప్లైంట్ ఇచ్చాను. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నర్సరావుపేట మండలం రావిపాడులో సోమవారం పోలీసు బలగాలు మోహరించాయి. పిడుగురాళ్ల చీరాల ఓడరేవు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నర్సరావుపేట బైపాస్ నిర్మాణానికి భూసేకరణ చేయాల్సి ఉంది. ఆ భూముల సర్వే పనులకు ఎన్హెచ్ఏ అధికారులు రంగం సిద్దం చేశారు. బాధిత రైతుల వ్యతిరేకత నేపథ్యంలో రావిపాడు, జొన్నలగడ్డ, కేసానుపల్లి వ్యవసాయ భూముల నుండి బైపాస్ రోడ్డును కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రెవెన్యూ అధికారుల గైర్హాజరుతో ఈ సర్వే ప్రక్రియ మంగళవారానికి వాయిదా పడింది. నర్సరావుపేట శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రంలో 183వ యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. 28 రోజులు యోగా శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనంద మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ మాట్లాడారు. బ్రహ్మ ముహూర్త కాలంలో యోగం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్, ఆనందం కలుగుతాయన్నారు. ఈ సమయంలో రుగ్మతలు దరిచేరమన్నారు.
అందరం ప్రశాంతంగా ఈ హృదయస్థానం వద్ద అనాహత చక్రం ఆకుపచ్చరంగులో అన్ని రేపుల కమలంలో స్ఫటిక లింగాకృతిలో పరమేశ్వరుని ధ్యానం చేస్తూ కూర్చున్నాము. ధ్యాన సాధనని పూర్తి చేసుకుని కన్నులు తెరిచే సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువకుల పాదయాత్రకు 2 ఏళ్లు, ప్రతి హామీని నెరవేర్చుతామన్న లోకేష్. పరకట్చెర్ల రోడ్డు నిర్మాణంలో వైకాపా వర్గీయుల భూమి ఆక్రమించారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసిన ఆరోపణ ఖండించిన టీడీపీ వర్గీయులు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనతో పెట్టుబడుల వరద. లోకేష్ విజయవంతంగా యువకులం పాదయాత్ర చేశారన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావేదిక, సమస్యలు విన్నవించిన ప్రజలు. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో ముగిసిన గీతా జ్ఞాన యజ్ఞ ఉపన్యాసం. అందరికీ కృతజ్ఞత తెలిపిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.